ఫ్రెండ్స్ ఒకసారి మీ బర్త్డే వీడియో ఎడిటింగ్ చూడండి. 3D యామినేషన్ అయితే ఉంటుంది, 3D లిరిక్స్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి చూడండి, తర్వాత నచ్చితే ఒక చిన్న లైక్ తీసి మీరు చేసుకోండి. దాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియో చెప్తాను. ఫస్ట్ అప్లో అయితే మీరు వీడియో అయితే చూసుకొని వచ్చేయండి. సో ఓకే, మీరు వీడియో చూస్తుంటారు కదా, మీకు ఈ వీడియో చాలా బాగుంది అనుకుంటున్నాను. బట్ నేను కాపరేట్ ఇష్యూ వల్ల మీకు ఎక్కువ సాంగ్ అయితే వినిపించలేను బీజిఎం, ఎందుకంటే నేను కాపరేట్ ఇష్యూ వల్ల ఎక్కువ నోట్లు అయితే పెట్టాను. ఒకసారి మీరు ఇన్స్టాలో వెళ్ళి ఫుల్ సాంగ్ చూసుకుంటే ఒక థ్రిల్ అయితే ఉంటుంది, అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో. ఇలాంటి వీడియో నేను మళ్ళీ ఇలాంటి వీడియో ఎప్పుడు చేయలేదు, బట్ ఇది చాలా బాగుందనేసి చేశాను. ఆ బీజిఎం కానీ, ఆ ఫొటోస్ కానీ, ఆ రీల్స్ కానీ చాలా బాగా సెట్ అయింది కుడతా వీడియో. ఓకేనా, ఈ వీడియో నేను ఒకటి చెప్పాలి, అది చెప్తాను. మీరు ముందుగా అయితే అలర్ట్ మోషన్ అయితే తీసుకోండి. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే నేను హైలైట్లో పెట్టాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ మీకు ఒక సాంగ్తో పాటు రిలీఫ్ ఇది ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ వచ్చి బాక్స్ మిషి కెమెరా అయితే వేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు ఇక్కడ ఒక స్టార్టింగ్ వచ్చి ఒక ఫాంట్ అయితే ఉంటుంది. మీకు ఈ ప్రాజెక్ట్లో వచ్చే మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫాంట్ అయితే యూజ్ చేసుకోవాలి. అప్పుడు నేను ఇచ్చిన ఫాంట్ యూజ్ చేసుకోవాలంటే మీకు ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే 2 minutes టైం ఉంటే హైలైట్లు అయితే పెట్టాను, అక్కడైతే చూడండి. అక్కడ టోటల్గా అయితే చెప్పాను ఎలా ఫాంట్ యాడ్ చేసుకోవాలండి. ఫుల్ వీడియో అయితే చూశాను, చూడండి. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకా ముందు స్క్రోల్ ఉంటే ఇక్కడ అయింది కదా, ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే ఇక్కడ మీకు ఒకటి నేమ్ అవుతుంది కదా, అంటే ఇక్కడ నేను నేమ్ అయితే పెట్టాను, ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు. ఏంటంటే ఇక్కడ మీరు ఎవరు బర్త్డే చేయాలనుకున్నారో వాళ్ళకు నేమ్, గర్ల్ కానొచ్చు, బట్ బాయ్ అని కావచ్చు, ఏదైనా కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. నేను ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేయను. ఇక్కడ సంథింగ్ నాదే నా నేమ్ యాడ్ చేస్తాను. ఒక నిమిషం, ఇక్కడ నా శ్రీనివాస్ని యాడ్ చేసాను. ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ అంటే ఎవరు బర్త్డే చేయాలనుకున్నా వాళ్ళకు. తర్వాత ఇక్కడ బర్త్డే, తర్వాత ఇక్కడ ఉంది. ఓకేనా, తర్వాత ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ నేను గిబ్లీ ఫొటోస్ అయితే పెట్టాను. అంటే నేను అక్కడ ఇది చాలా బాగుంది అనేసి మీరు, అంటే ఇక్కడ నేను డబ్బాలు అయితే పెట్టాను. అంటే ఇక్కడ అంటే మీరు ఒక ఫోటో, అంటే మీ ఎవరు బర్త్డే చేయడానికి వాళ్ళొక ఫోటో, లేదంటే కపుల్స్ సంథింగ్ ఏదైనా కావచ్చు, గర్ల్ ఫోటో నేను ఇక్కడ 2 పెట్టాను. ఓకేనా, బాగుంటుందని నేను పెట్టాను. బట్ మీరు సింగిల్ ఫోటో యాడ్ చేసినా నో ప్రాబ్లం. తర్వాత ఇక్కడ మీరు చెప్పేది ఏంటంటే ఇక్కడ నేమ్ అయితే యాడ్ చేయాలి. ఓకేనా, నేమ్ అయితే యాడ్ చేస్తే మీకు ఒక నెక్స్ట్ అవుతుంటుంది. ఇక్కడ నీ నేమ్ అనేది నా నేమ్ అయితే యాడ్ చేసాను. మీది ఎవరు బర్త్డే వేసుకున్నారో వాళ్ళొక నేమ్ అయితే యాడ్ చేసుకుంది. ఓకేనా, తర్వాత ఇక్కడ ఫొటోస్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ మీకు చెప్పాను కదా స్టార్టింగ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ట్రిమ్ చేసిన ఫోటో, అంటే మీది ఎవరు బర్త్డే చేయడం ఒక బ్యాక్గ్రౌండ్ ట్రిమ్ చేసి, తర్వాత ఇమేజ్ కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఇక్కడ మీరు ఏ ఫోటో బ్యాక్గ్రౌండ్ ట్రిమ్ చేసి యాడ్ చేసారో ఆ ఫోటో యాడ్ చేసిన పైన ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 1 by 1, అంటే ఇక్కడ 3 images ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ట్రిమ్ చేసిన ఓన్లీ 3 images చాలు, ఈజీగా అయితే రేటింగ్ వచ్చు. ఇక్కడ లాస్ట్ వరకు ఉంటే 20 seconds సాంగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ తీసుకుని, అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ తీసుకుని మీకు సేవ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లిక్స్ ఉండి నెక్స్ట్ వీడియోతో ముందు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.